సో నెక్స్ట్ కమింగ్ డేస్, విదిన్ ఫ్యూ డేస్, చాలామంది లైఫ్లో మీరు ఏదైతే మీకు కెరీర్ ఆపర్చునిటీస్ వస్తాయో ఆర్ ఎనీ ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ వస్తాయో, ఇవన్నీ కూడా మీరు ఒకటి మిస్ అవ్వకుండా మీరు గ్రాబ్ చేయండి. ఎందుకంటే మీకు సక్సెస్ అనేది రాబోతుంది. ఈ సక్సెస్ మీకు లైఫ్ లాంగ్ అనేది ఉంటుంది. ఇక్కడ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ గెయిన్స్ కనిపిస్తున్నాయి చాలామంది విషయంలో ఇక్కడ. ఓకే, సో వెల్కమ్ టు 6 of Wands. ఈరోజు రీడింగ్ చూద్దాం. యాక్చువల్లీ ఇక్కడ రీడింగ్ చూస్తున్న వాళ్ళు చాలామంది ఇంటి నుండి ఆఫీస్, ఆఫీస్ నుండి ఇల్లు, ఇదే అయిపోయింది వాళ్ళ లైఫ్, మీ లైఫ్ కలెక్టివ్. అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఓన్లీ స్ట్రెస్ అండ్ నెగిటివ్ ఎనర్జీ మాత్రమే మీ బాడీలో ఉంటుంది. ఇలా ఉండడం వల్ల అదర్ ఆపర్చునిటీస్ మీ జోలికి రావు అండ్ పాజిటివ్ పీపుల్ మీ లైఫ్లో ఉండరు, ఓన్లీ నెగిటివ్ పీపుల్ ఉంటారు. అండ్ ఇన్ కేస్ పాజిటివ్ పీపుల్ మీ లైఫ్లో ఉన్నా వాళ్ళకి కూడా నెగిటివ్ థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అలా ఉంటుంది. సో మీరు ఇక్కడ చేయాల్సిన రెమెడీ చాలా సింపుల్ రెమెడీ చెప్తాను. అట్లీస్ట్ 1 hour ఆర్ 1 hour కుదరదు అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ 15 minutes మీరు నేచర్లో గడపండి. అంటే ఒక గ్రీనరీ ఆర్ అట్లీస్ట్ మీరు మీ బిల్డింగ్లో ఉన్న గార్డెన్స్ ఉంటాయి, మీ ఇంట్లో గార్డెన్స్ ఉంటాయి, లేదా మీ ఇంటికి దగ్గరలో ఏదైనా పార్క్ లాంటివి ఉండొచ్చు. సో అలా కొంచెం అలా నేచర్కి దగ్గరలో, ఆర్ కొంతమందికి అయితే హిల్ స్టేషన్స్లో అది ఉన్న వాళ్ళైతే వీక్లీ వన్స్ మీరు ఆ రివర్స్ దగ్గరికి కానీ, హిల్ స్టేషన్ ఉన్న వాళ్ళైతే మౌంటైన్స్ ఇవన్నీ ఇలా మీరు అవి జస్ట్ ఒక 1 hour అక్కడ టైం స్పెండ్ చేయడం అనేది చేయండి. ఇలా చేయడం వల్ల మీ ఒంట్లో ఉన్న నెగిటివిటీ మొత్తం క్లీన్ అవుతుంది. ఎందుకు అనంటే ఆ యూనివర్స్ ఇచ్చే పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది మనకి అలాంటి పీస్ఫుల్ ప్లేసెస్లో దొరుకుతుంది. ఓకే, సో అలాగ కూడా మీరు చాలా పాజిటివిటీని పెంచుకోవచ్చు అండ్ సక్సెస్ని పొందవచ్చు. ఎలా సక్సెస్ అలా ఎలా వస్తుంది అని అనుకోవచ్చు మీరు, కానీ మీకు తెలియకుండానే మీరు ఆ సక్సెస్ అనేది చూస్తారు. ఎలా అంటే మీ థాట్ ప్రాసెస్ మారుతుంది, ఫ్రెష్గా ఫీల్ అవుతారు మీరు అండ్ ఫ్రెష్ థాట్స్ అనేవి వస్తాయి. అండ్ ఆ స్ట్రెస్ అనేది ఎప్పుడైతే దూరం అవుతుందో మీ మైండ్లో నుండి మీరు పాజిటివ్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోగలుగుతారు. ఓకే, చక్ర సిస్టమ్ అనేది హీల్ అవుతుంది. ఓకే, మీకు ఏమైనా ట్రామా లాంటివి ఏదైనా ఉంటే మీ లైఫ్లో అవి కూడా మీరు గ్రాడ్యువల్గా మర్చిపోగలుగుతారు. ఓకే, సో ఇదంతా సింపుల్ టెక్నిక్, సో ట్రై చేసి చూడండి. అండ్ రీడింగ్ చూస్తే ఇక్కడ రిలేషన్షిప్ రీడింగ్, ఇది ఒక జనరల్ లవ్ రీడింగ్. మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తే మీ పర్సన్ మీకోసం చాలా వెయిట్ చేస్తున్నారు. మీరు ఎప్పుడు మీ పర్సన్తో మళ్ళీ మాట్లాడతారా అని. ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని ఒక ఏమంటారు దాన్ని, ఒక ఎర్త్ ఏంజల్లా చూస్తున్నారు, ఒక హీలర్, ఒక మదర్లీ ఎనర్జీ. జెండర్ ఏదన్నా అవనివ్వండి, మీరు మిమ్మల్ని ఒక మదర్లీ ఎనర్జీలా చూస్తున్నారు. అంటే మీ పర్సన్ ఏం చేసినా కూడా ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీరు చాలా ప్రేమగా మీ పర్సన్ని దగ్గరకు తీసుకొని సంభాళించేవారు. కానీ ఇప్పుడు మీలో మీ పర్సన్ ఎవరిని చూస్తున్నారంటే ఒక మ్యాస్కులిన్ ఎనర్జీని చూస్తున్నారు. ఆ మదర్లీ టైప్ ఫెమినిన్ ఎనర్జీ అనేది మిస్ అవుతున్నారు. బట్ ఈ పర్సన్కి అదంతా కంటిన్యూ చేయడం ఇష్టం లేదు. సో మళ్ళీ అసలు ఇలా జరగడానికి రీజన్ మీ పర్సనే అని ఈ పర్సన్ మళ్ళీ మీకే ఒక మెసేజ్ ఆర్ కాల్ పంపిస్తారు, మళ్ళీ కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారు, మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ ఈ పర్సన్ మీకు ఏం చెప్తారు అసలు? ఓకే, కాల్ ఆర్ మెసేజ్ చేస్తారు, బట్ ఏం చెప్తారు అంటే మేబీ మీ రిలేషన్షిప్ కొన్ని ఇయర్స్ తర్వాత, మంత్స్ తర్వాత కట్ అయింది. అది కూడా మేబీ మీ పర్సన్ సంథింగ్ ఒక రాంగ్ స్టెప్ వేయడం వల్ల. బట్ అది కూడా మీ పర్సన్కి ఇష్టం లేకుండానే వేశారు. ఓకే,
అందుకే ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మళ్ళీ ఒకవేళ కనుక మీరు యాక్సెప్ట్ చేస్తే ఈ పర్సన్ వేసిన రాంగ్ స్టెప్స్ అన్నీ కూడా అవి కంటిన్యూ చేయకుండా ఆ రిలేషన్షిప్స్ ఆర్ ఎనీథింగ్ అదంతా డిస్కనెక్ట్ చేసుకుని వాటికి డిటాచ్ అయ్యి మీతో రీకనెక్ట్ అయిపోవాలి. లైఫ్ అంతా మీతో కలిసి ఉండాలి. ఓకే, ఒక హ్యాపీ లైఫ్ అనేది కావాలి మీ పర్సన్కి. ఇక్కడ ఒక లగ్జరీ లైఫ్ అనేది కూడా కావాలి, అండ్ హ్యాపీ లైఫ్ కూడా కావాలి. ఒక హానెస్ట్ లైఫ్ పార్ట్నర్ కావాలి. ఒక ప్యూర్ ఇంటెన్షన్స్తో మీ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారు. సో మీ పర్సన్, మీరు కూడా ప్యూర్ ఇంటెన్షన్స్తో మీ పర్సన్ని యాక్సెప్ట్ చేయాలి ఒక మదర్లీ ఎనర్జీతో అని ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారు మీ దగ్గరికి. ఓకే, ఇది ఒక మేబీ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఇది. ఓకే, అందుకే మళ్ళీ మీ పర్సన్ సోల్ రికగ్నిషన్ అనేది జరుగుతుంది మీ ఇద్దరి మధ్య. మీకు ఇద్దరికి ఏవైతే డ్రీమ్స్ వస్తాయో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నిజమవుతున్నాయి త్వరలో. అవంతా మీరు నమ్మలేరు. ఈరోజు నేను ఇలా చెప్పానంటే అది మీకు నమ్మకం కలగదు. డ్రీమ్స్ ఎందుకు నిజమవుతాయి అనుకుంటారు, కానీ మీకు ఏదైతే జరగబోతుందో అదంతా ఫ్యూచర్. మీ ఫ్యూచరే మీకు డ్రీమ్స్లో కనిపిస్తుంది. సేమ్ వే మీ పర్సన్కి కూడా తన ఫ్యూచరే తన డ్రీమ్స్లో కనిపిస్తుంది. సో మీ పర్సన్ మళ్ళీ మీ వైపు రావడానికి రీజన్ కూడా మెయిన్ థింగ్ ఈ డ్రీమ్స్. అసలు ఈ డ్రీమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు అనుకుంటే, యూనివర్సే మీ మధ్య సెపరేషన్ క్రియేట్ చేసి మళ్ళీ మీ ఇద్దరిని రీయునైట్ చేస్తుంది. వై? బికాజ్ మీరు ఒక డివైన్ మ్యాస్కులిన్ అండ్ ఫెమినిన్ ఎనర్జీస్. ఓకే, సో మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి వచ్చినా, మీతో మాట్లాడినా, రాకుండా మాట్లాడిన, డిస్టెన్స్ రిలేషన్లో ఉన్న వాళ్ళు కమ్యూనికేషన్ మళ్ళీ స్టార్ట్ చేసినా మీరు యాక్సెప్ట్ చేయండి రిలేషన్ని. నేను మాట్లాడొద్దు అని అనట్లేదు, బట్ ఏదైతే మీ పర్సన్ చెప్తారో మీకు దాన్ని ప్రూవ్ చేసుకోమని అడగండి. ఏదైనా ఒక ప్రామిస్ చేస్తే ఆ ప్రామిస్ని ప్రూవ్ చేసుకోమనండి. అప్పుడు మీకు తెలుస్తుంది. మీరు వెంటనే మీ పర్సన్ ఎలాగో మీకు వెంటనే కమిట్మెంట్ ఇవ్వరు. మీ పర్సన్కి కూడా కొంచెం టైం కావాలి. ఎందుకంటే ఇది మళ్ళీ ఒక ఫ్రెండ్లీ రిలేషన్లా స్టార్ట్ అవుతుంది, ఒక ఫ్రెండ్షిప్లా. సో ఇది మళ్ళీ ఒక లవ్ రిలేషన్లోకి చేంజ్ అవ్వడానికి టైం పడుతుంది, అండ్ కమిట్మెంట్ ఇవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది. సో ఇదంతా, ఈ ప్రాసెస్ అంతా జరిగేలోపు మీరు మీ పర్సన్ ఎలాంటి వాళ్ళు అనేది మీరు ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా. అండ్ మీ పర్సన్ని కూడా ప్రూవ్ చేయమని మీరు అడగచ్చు కూడా. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈ పర్సన్ మిమ్మల్ని కొన్ని ఇయర్స్ ఆర్ మంత్స్ తర్వాత రిలేషన్షిప్లో ఉండగా మిమ్మల్ని ఇగ్నోర్ చేయటం అనేది జరిగింది. అసలు ఎందుకు ఇగ్నోర్ చేశారు మిమ్మల్ని అంటే, ఈ పర్సన్ ఫోకస్ వేరే రిలేషన్ పైన ఉంది. సో అదంతా మీతో చెప్పడం ఇష్టం లేక, అండ్ మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేక మీతో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఓకే, అండ్ ఇప్పుడు అది కూడా చెప్తారు మీకు మధ్య. ఎప్పుడైతే కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుందో ఇవన్నీ కూడా చెప్తారు. సో మీరేం చేస్తారంటే, డైలీ అట్లీస్ట్ 10 to 15 minutes మేనిఫెస్టేషన్ ఇంపార్టెంట్. మీకు మేనిఫెస్ట్ చేయండి మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, ఆర్ ఆల్రెడీ వచ్చారు అన్నట్టుగా, అండ్ మీ రిలేషన్ లైఫ్ లాంగ్ ఉండాలి అని మేనిఫెస్ట్ చేయండి. అది తప్పకుండా మీకు 100% వర్క్ అవుతుంది. ఓకే, అండ్ అసలు ఈ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, కమ్యూనికేషన్ ఎందుకు బ్లాక్ అవుతుందంటే, థ్రోట్ చక్ర అండ్ సక్రల్ చక్ర బ్లాక్ అయింది ఇక్కడ. ఎవరికి? మీ పర్సన్కి. అండ్ మీకు ఓన్లీ సక్రల్ చక్ర బ్లాక్ అయింది, బట్ మీ పర్సన్కి 2 చక్రాస్ బ్లాక్ అయి ఉన్నాయి. తనకి కూడా రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, మీతో కాదు, అదర్ రిలేషన్స్ ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. అండ్ ప్రజెంట్ తన చక్రాస్ కూడా ఓపెన్ అవుతున్నాయి, బ్లాకేజెస్ క్లియర్ అవుతున్నాయి. అండ్ ఎప్పుడైతే ఆ బ్లాకేజెస్ రిమూవ్ అవుతాయో, అండ్ తను కూడా తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని మీకు ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. సో వీటన్నిటినీ మీరు ఓవర్కమ్ చేయడానికే నేను ఎక్కువ క్రిస్టల్స్ అనేవి మీకు రికమెండ్ చేస్తూ ఉంటాను. సో పర్సనల్ రీడింగ్లో మీకు చెప్తాను ఎవరికి ఏ క్రిస్టల్స్ సూట్ అవుతాయి అనేది. నేను పర్సనల్ రీడింగ్ తీసుకునే వాళ్ళకి చెప్తాను. ఓకే, అండ్ ఇన్ కేస్ మీ ఇంటి వాస్తు సరిగా లేకపోయినా కూడా
ఈ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకే, సో అలా కూడా మీకు క్రిస్టల్ పిరమిడ్స్ ఇంట్లో పెట్టుకోవడం వల్ల మీకు ఇంట్లో పాజిటివిటీ పెంచుకోవచ్చు అండ్ వాస్తు డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో అలా మీరు ఒకవేళ ఈ ప్రోడక్ట్స్ ఏమైనా కావాలనుకున్నా, పర్సనల్ రీడింగ్స్ కావాలనుకున్నా నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, ఈ మంత్ ఎండింగ్ వరకు ఆఫర్ ప్రైస్ కూడా ఉంది వీటిపైన. సో కావాలనుకున్న వాళ్ళు నాకు వాట్సాప్ చేయండి, మీ పేర్లు ఇస్తే సరిపోతుంది. అండ్ ఈ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నాకు వాట్సాప్ చేయండి, నేను ఇవన్నీ చెప్తాను. మెసేజ్ ఆర్ కాల్ చేయొచ్చు. సో ఇక్కడ సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి 4 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 333 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ రీడింగ్ తప్పకుండా లైక్ చేయండి, మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.